కోహ్లీతో వివాదం వల్ల ట్రావిస్ హెడ్ భార్యకు మనం చూసుకుంటే ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయి. వివరాల్లోకి వెళితే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్తో షేక్ హ్యాండ్ చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో భారత్ క్రికెట్ అభిమానులు ఆన్లైన్ వేదికగా తనను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో అన్నారు. వరల్డ్ కప్ విజయం అనంతరం ఎలాగైతే వేధింపులు ఎదురయ్యాయో ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉంది. నేను నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలు కామెంట్లతో హోరెత్తుతూ ఉన్నాయి. నేను బాగానే ఉన్నాను, కానీ వారు నా స్నేహితులు, కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని ఆమె వాపోయారు. ఇటీవల కాలంలో భారత్ పైన ఆస్ట్రేలియా నెగ్గిన తర్వాత కూడా ఇలాంటి ఆన్లైన్ వేధింపులు కొనసాగాయని, వాటిలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఉన్నాయని ఆమె వాపోయారు. ఈ వేధింపులలో గతంలో తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి ఆందోళన కలిగించే బెదిరింపులు కూడా ఉన్నాయని చెప్పి ఆరోపించారన్నమాట. ప్రస్తుతం దీనిపైన విరాట్ కోహ్లీ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.